నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సంక్రాంతి బరిలో అయితే ఈసారి సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో వచ్చేసి చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఒక సినిమాలో పోటీ పడ్డారు. అండ్ అలానే చూసుకున్నట్టయితే శర్వానంద్ గారు అండ్ మన నవీన్ పొలిశెట్టి ఇలా చాలామంది సంక్రాంతి బరిలో ఉన్నారు. మరి 5 సినిమాలు అయితే దాదాపు 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఈ సంక్రాంతి బరిలో ఎవరు అంటే బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించారు అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. ఈసారి చూసుకున్నట్టయితే ప్రభాస్ గారితో స్టార్ట్ అయింది. ప్రభాస్, చిరంజీవి, వెంకటేష్ గారు ఒక సినిమాలో అండ్ నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ ఇట్లా 5 సినిమాల దాకా వచ్చినాయి బాగానే. సో ఈ సినిమాలలో మరి సంక్రాంతి హిట్గా నిలిచిన సినిమా ఏదంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్స్ ప్రకారంగా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలని ఇది హిట్ ఇది ఫ్లాప్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినిమా అయినా సరే సోలో రిలీజ్ అయినప్పుడే కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే కలెక్షన్స్ అనేవి నువ్వు రిలీజ్ చేసుకునే థియేటర్ల సంఖ్య, నువ్వు అర్జించినటువంటి రేట్ల పెంపు, నువ్వు అర్జించినటువంటి అదనపు షోల మీద ఆధారపడి నీకు వచ్చే రాబడి లెక్కలనే ఉంటాయి, అంతే కదా. అండ్ నిన్న అనిల్ సుంకర గారు చెప్పినట్టుగా ఆ ప్రకటించుకునే చిల్లరంతా కూడా అందరికీ ఆ సినిమా బజార్లో ఎంత కలెక్ట్ చేసింది అనేదే ఉంటుందే తప్పితే చివరాఖరికి తీసిన నిర్మాత జేబుల్లోకి వచ్చేది ఇంతే అని ఆయన కూడా చెప్పాడు. సో నిర్మాత జేబుల్లోకి ఎంత వచ్చాయి అనేవే సినిమా హిట్ ఫ్లాప్కు సంబంధించిన లెక్కలు. అది కూడా సింగిల్ రిలీజ్ అయితేనే నువ్వు వాటి గురించి మాట్లాడుకోవాలి. నువ్వు విత్ కాంపిటీషన్ వచ్చినప్పుడు అందరికీ సమాన హక్కులు ఉంటాయి కాబట్టి కలెక్షన్స్ పరంగా సినిమా హిట్ సినిమా ఫ్లాప్ అనేది అయితే ఉండదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అప్పటి నాటి నుంచి నేటి వరకు సినిమా ఎన్ని రోజులు ఆడితేనే అన్ని రోజులు ఆహా ఇదేదో ఉంది, ప్రేక్షకులు ఇంకా దీన్ని ఆదరిస్తున్నారు అని అర్థం. నెక్స్ట్ ఓటీటీకి ఎప్పుడెప్పుడు వస్తుందా అన్న ఎదురు చూపులు, ఓటీటీకి రాగానే ఇంకోసారి మనస్ఫూర్తిగా దాన్ని చూసి అందులోనూ టాప్ లెవెల్లో పెట్టడం, దిస్ ఈజ్ కాల్డ్ ఎ సక్సెస్ ఆఫ్ ఎ సినిమా. ఇంకా ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి గారి సినిమాకి థియేటర్ల సంఖ్య కొంచెం ఎక్కువ ఉంది, అదనపు రేట్లు కూడా ఇచ్చారు, అవునా, అదనపు షోలు కూడా వేసుకునే సౌలభ్యం కల్పించినందుకు దానికి కలెక్షన్ల పరంగా కొంచెం ఎక్కువ వస్తాయి. తర్వాత అనగనగా ఒక రాజు సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ రవితేజ గారి సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చారు. రవితేజ సినిమా కంటే నవీన్ పోల్ సినిమాకి ఎక్కువ షోలు పడ్డాయి యాక్చువల్గా చెప్పాలి అంటే. తర్వాత నారి నారి నడుమ మురారికి ఎక్కువ షోలు ఇచ్చారు. ఇక వీటన్నిటికీ ముందు సింగిల్ రిలీజ్ అయినందుకు రాజాసాబ్కి ఇంకా ఎక్కువ థియేటర్స్ వచ్చాయి. తర్వాత ఇవి ఆక్రమించుకున్నాయి క్రమక్రమంగా. ఇక ఇప్పుడు ఏ సినిమాకి అందరూ విపరీతంగా వెళ్తున్నారు, ఏ సినిమాకి చూసి 10 మందికి చెబుతున్నారు, ఏ సినిమా ఇది ఉంటుందిరా థియేటర్లో ఇంకా ఎన్ని వారాలైనా పర్వాలేదు అనేలాగా ఉంది అనుకుంటే ఫస్ట్ ప్లేస్ అనగనగా ఒక రాజు. ఈ సినిమా నవీన్ పొలిశెట్టి బీయింగ్ ఏ స్టాండప్ కమేడియన్, అతను ఎంత డౌన్ టు ఎర్త్తో మనకు తెలుసు. ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో పాపం ఆ క్యారెక్టర్లు వేసుకుంటూ చాలా రోజులకి ఒక మార్కెట్ ప్రోడక్ట్ లాంటి హీరోలా తయారయ్యి ఇప్పుడు సంక్రాంతికి వచ్చాడు. చాలా బ్యూటిఫుల్ లైన్స్తో, వన్ లైనర్స్తో, మంచి బాగా పేలే పంచ్ కామెడీలతో ఆ సినిమా టాప్లో ఉంది. యూత్ ఆడియన్స్ అండ్ అందరూ కూడా అదే పనిగా చూడాలి అనుకున్నటువంటి సినిమా అది. నెక్స్ట్ నారి నారి నడుమ మురారి. ఈ సినిమాకి అసలు ఇదొక ధైర్యం. మనము దాని రివ్యూ రోజు మాట్లాడుకున్నాం దీని ప్లస్లు మైనస్లు, నీకు గుర్తుంటే. ఇప్పటికీ చెప్తున్నా, టైటిల్తోనే కథ చెప్పేసినటువంటి సినిమా, చాలా ధైర్యంగా అట్లాంటి సినిమా సంక్రాంతికి రావడం, కాంపిటీషన్ని తట్టుకొని నిలబడడం, హిట్ కొట్టడం. అది కూడా అదే చెప్పాడు కదా శర్వానంద్ కూడా, సంక్రాంతికి నేను వస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఎందుకంటే గతంలో కూడా ఇదే రికార్డ్ ఉండే. సో నెక్స్ట్ సంక్రాంతికి కూడా వస్తున్నాను సీను వెట్లతో అని చెప్పేసి అప్పుడు కూడా అన్ని వచ్చిన సినిమాలన్నీ హిట్ అయ్యాయంట. ఇప్పుడు కూడా వచ్చిన సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలన్నీ హిట్ అయ్యాయంట. సో అదే చెప్తున్నాడు తను. శర్వా వస్తే ఆయన సినిమానే కాదు, ఆయనతో పాటు అన్ని సినిమాలు హిట్ అవుతాయి. అదే చెప్తున్నాడు తను. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్ అయిపోయాయి. సో చాలా బాగుంది. నెక్స్ట్ తర్వాత అంటావా, ఇంకా మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ప్రిఫరెన్స్ ఇచ్చింది భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాకి ఆల్మోస్ట్ అంటే
రవితేజ గారిని ఆ లుక్లోను ఆ టైప్ ఆఫ్ కామెడీలో చూడాలని ఒక దశాబ్ద కాలంగా ఎదురు చూసారేమో జనాలు. తర్వాత రాజా ది గ్రేట్ సంతృప్తి పరిచినప్పటికీ మళ్ళీ చాలా కాలం వెయిట్ చేసి ఈ సినిమా వచ్చింది. అండ్ 2 సినిమాలు ఇద్దరు హీరోయిన్ల చుట్టూ తిరిగే సినిమా. ఇక అటు తీసుకుంటే రాజసా 3 హీరోయిన్లు. కామెడీ అంటే హర్రర్ కామెడీ కదా అది. హారర్ ఆ జోనర్ వేర్లే. ఇక చూస్తే ఇక ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఈ సినిమా విపరీతంగా నచ్చింది. కలెక్షన్స్ పరంగా అంటావా, చిరంజీవి గారు, వెంకటేష్ గారు పెద్ద స్టార్లు కాబట్టి, అనిల్ రావిపూడి గారికి అంటే ఖచ్చితంగా మినిమం గ్యారంటీ డైరెక్టర్ కాబట్టి, మినిమం గ్యారంటీ 100% గ్యారంటీ డైరెక్టర్ కాబట్టి కొంచెం అదనపు షోలు వేసుకునే సౌలభ్యం ఉండడం, అదనపు రేట్లు పెంచుకునే సౌలభ్యం ఉండడం వల్ల దానికి కొంచెం కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి. కానీ ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ హిట్ అంటే పరిశ్రమ హిట్, పరిశ్రమలో ఎక్కువ వసూలు సాధించింది కాబట్టి దాన్ని చెప్పుకోవచ్చు. అందరి మనసుల్లో నాని పదరా కుటుంబ సమేతంగా హ్యాపీగా వెళ్ళి సినిమా చూద్దాం అని చెప్పేసి ఇంటర్వెల్కి అదనపు రేట్లకి పాప్కార్న్లకు కూడా భయపడకుండా, అంటే అబ్బా పోన్లే మంచి సినిమా చూసాం ఎంతవరకైనా ఖర్చు పెట్టవచ్చు అని చెప్పి సంక్రాంతికి హ్యాపీగా ఖర్చు పెట్టుకునే సినిమా ఏంటంటే మన స్టాండప్ కామెడియన్ సినిమా అనగనగా ఒక రాజు. అదే రారాజు. సో మొత్తానికి అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ పరంగా అనగనగా ఒక రాజు అయితే ముందుకు దూసుకెళ్తుందని చెప్పి. అండ్ వీళ్ళకి కూడా 1097 థియేటర్స్లో షోస్లో రిలీజ్ అయింది. ఇది షోస్ 1009 షోస్తో రిలీజ్ అయ్యి దాన్ని అలాగే కాపాడుకుంటూ వెళ్తూ షోలు పెంచుకోవడం. ఇప్పుడు నీకు కాంపిటీషన్లో ఇన్ని థియేటర్లు వస్తాయి, టాక్ బాగుంటాయి, పెరుగుతూ ఉంటాయి కదా. అలా ఈ సినిమాలకి షోస్ పెంచుతున్నారు ఇంకా. అంటే వచ్చే జనాలు కూడా అలా ఉన్నారు. ఎక్కడ చూడు హౌస్ఫుల్. బుక్ మై షో ఓపెన్ చేయి, హౌస్ఫుల్. ఇక మిగతా సినిమాలు అంటావా ఫ్యాన్స్ కోసం తీస్తారు కాబట్టి ఫ్యాన్స్ వస్తారు, చూస్తారు. ఇంకా తర్వాత ఎప్పుడైనా ఓటీటీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాలు ఏంటంటే ఇప్పుడు హిట్ అవుతాయి, ఓటీటీలో హిట్ అవుతాయి, రిలీజ్ చేసినా మళ్ళీ హిట్ అవుతానే ఉంటాయి. అట్లా లైక్ అమృతం ఎపిసోడ్స్ లాగా సింపుల్గా చెప్పాలంటే. రైట్ థ్యాంక్ యూ సో మచ్.